மேலே அவருடைய சிவனுடைய அம்சங்கள் எல்லாத்தையுமே பார்க்க முடியும். லிங்கமானது வட்ட வடிவமாக இருக்காது. 16 பட்ட சிவலிங்கம். Small hole for pradakshina around the temple. వెల్కమ్ టు హెచ్టీవీ డివోషనల్. కాంచీపుర యాత్రలో భాగంగా ఈరోజు మనం సందర్శించుకోబోయే దేవాలయం కైలాసనాథర్ కోవెల. మన తెలుగు వాళ్ళు ఈ ఆలయాన్ని కైలాసనాథుని ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రూటు చాలా సులువైన మార్గము. చెన్నై నుంచి యాజ్ యూజువల్గా మనం తాంబరం చేరుకోవాలి. తాంబరం నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రతి 10 నిమిషాలకైతే ఒక బస్సు ఉంటుంది. కాంచీపురం బస్టాండ్లో మనం దిగిన తరువాత అక్కడి నుంచి ఒక 500 మీటర్ల దూరంలో కచపేశ్వర ఆలయం ఉంటుంది. ఆ కచపేశ్వర ఆలయం నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడి నుంచి సరిగ్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ కైలాసనాథుని ఆలయం ఉంటుంది. సో ఈ రూట్ విషయంలో అయితే ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చాలా సులువైన మార్గం. అయితే మనం టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే కైలాసనాథుని దేవాలయం గొప్ప పురాతనమైన దేవాలయం. దక్షిణ భారతదేశంలోనే ఉన్నటువంటి ఎన్నో పురాతనమైన దేవాలయాల్లో ఇది ఒకటి. అదేవిధంగా కాంచీపురంలో ఉండే దేవాలయాలను కనుక మనం తీసుకున్నట్లయితే అతి పురాతనమైన మొదటి దేవాలయం ఈ కైలాసనాథుని దేవాలయం. ఈ ఆలయంలో 16 పట్టలు కలిగిన శివలింగం ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఆ అంతరాలయంలో గర్భగుడిలో ఒక చిన్న స్వరంగ మార్గం అయితే ఉంటుంది. ఆ స్వరంగ మార్గం నుంచి కానీ వచ్చిన భక్తులు కానీ దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అనేది వాళ్ళ నమ్మకం. ఆలయం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఒక ముఖమండపం ఉంటుంది. ఆ ముఖమండపంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్తు నారద మహర్షి ప్రతిష్ఠించబడినటువంటి ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని మధ్యాహ్నం వేళల్లో ఒక 10 నిమిషాలు మాత్రమే ఓపెన్ చేస్తారు, ఎందుకంటే స్వామివారి నైవేద్య సేవ అది. సో ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇంత గొప్ప పురాతనమైన ఆలయ నిర్మాణం చెప్పుకోవాలంటే 1, 2 కాదు, కొన్ని వందల అంశాలైతే ఉన్నాయి. 8వ శతాబ్దంలో నరసింహన్ అనే ఒక పల్లవ రాజు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆయన తర్వాత కాలం మారే కొద్దీ మహేంద్రవర్మ అనే రాజు కూడా ఈ ఆలయానికి ఎన్నో మార్పులు చేశారు. అదేవిధంగా మహేంద్రవర్మన్ తర్వాత కూడా ఎంతోమంది రాజులు, అంటే వారి తదినాంతరం వచ్చే రాజులు కూడా పల్లవుల కాలంలో ఈ ఆలయంలో చాలా మార్పులు చేశారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే భారతదేశంలో మొట్టమొదటిగా ఇసుక రాయితో నిర్మించినటువంటి ఏకైక ఆలయం. పల్లవ రాజులు అంటే ఆ పల్లవుల కాలంలో అప్పటిదాకా ఒక కొండల్లో గృహల్లో ఒక పెద్ద పెద్ద రాళ్ళని ఆధారంగా చేసుకొని నిర్మిస్తూ ఉండేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా ఒక నగరంలో, అంటే ఒక మనుషులు సంచరించేటువంటి ఒక నగరంలో ఇసుక రాయితో నిర్మించినటువంటి ఈ శివాలయము చాలా ప్రత్యేకమైనది, చాలా గొప్ప మహిమ కలిగిన శివాలయం కూడా. ఈ శివాలయం లోపల 16 పట్టలు కలిగిన ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగం, నరసింహన్ రాజు ప్రతిష్ఠించబడినటువంటి ఒక శివలింగం అయితే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ గర్భగుడిలో ఒక చిన్న సందు రూపంలో ఒక మోక్ష మార్గం, అంటే ప్రదక్షిణ చేయడానికి భక్తులు ఒక మోక్ష మార్గం అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఆ మోక్ష మార్గము ద్వారా ప్రదక్షిణ చేసి మోక్షాన్ని పొందుతారు. అంటే ఇక్కడి అలా ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్క భక్తుడికి ఇక పునర్జన్మ ఉండదు అనేటటువంటిది ఈ ఆలయంలో తరతరాలుగా వస్తున్న నమ్మకం. కైలాసనాథుని ఆలయంలో ఉండేటువంటి శిల్పకళ చాలా గొప్పది, ప్రత్యేకమైనది కూడా. భారతదేశం మొత్తం మీద ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, వాటిలో కూడా ఒక గొప్ప శిల్పకళ ఉంది. ఆ శిల్పకళతో పోల్చుకుంటే ఈ కైలాసనాథుని ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ చాలా ప్రత్యేకమైనది. అదేవిధంగా చాలా పురాతనమైన శిల్పకళ కూడా ఇది. ఈ ఆలయానికి వచ్చే శివభక్తులు కొంతమందికి శివపురాణం,
కొంచెం తెలుసుంటుంది, ఇంకొంతమందికి శివపురాణం పూర్తిగా తెలుసుంటుంది. శివపురాణాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వారికి ఈ ఆలయంలో ఉండే శిల్పకళ చాలా ఈజీగా అర్థమైపోతుంది. పురాణంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఇతివృత్తాంతము, ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ కూడా ఈ ఆలయంలో అయితే శిల్పించి ఉన్నారు. ముఖ్యంగా గర్భగుడి వెనుక వైపు ఆ పరమశివుడి భిక్షాటన రూపాన్ని ఎంత గొప్పగా చెక్కారో చూస్తే మనకి 2 కళ్ళు సరిపోవు. మొత్తం 12 అడుగుల ఎత్తులో ఒక గొప్ప శివ భిక్షాటన రూపం, అంటే ఆ శివుని యొక్క రూపం 6వ శతాబ్దంలో చెక్కినటువంటి ఈ శిల్పం చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అదేవిధంగా ఆలయ ప్రహరీ మొత్తం కూడా శివపురాణంతో నిండిపోయి ఉంటుంది. అదేవిధంగా ఆ 6వ శతాబ్దంలో కొంతమంది చిత్రకారులు, ప్రముఖమైన చిత్రకారులను తీసుకుని వచ్చి చెట్ల నుంచి, పళ్ళ రసాల నుంచి సేకరించినటువంటి నేచురల్ ఆయిల్ కలర్స్ తోటి ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. నమస్తే, వనకం. We are coming from Pondicherry, Ananda Ashram, Kamli Swami Madam. Our Guru, Yoga Makshi Dr. Swami Gitananda Giri Guru Maharaj, Ammaji, Yogacharani, Pudve Shakti, Pudve Kalayamamani, Srimati Meenakshi Devi Bhavanani, and of course our Guru and my husband, Dr. Andabali Bhavanani. We have the ashram in the Pondicherry, Ananda Ashram, Kamli Swami Madam. எல்லாரையும் வரவேற்கிறோம். இங்கே வந்து இவரை மீட் பண்ணதுலேயும் ரொம்ப சந்தோஷப்பட்டோம். எல்லாம் அவருடைய சிவனுடைய அம்சங்கள் எல்லாத்தையுமே பார்க்க முடியும். அவர் வந்து இந்த கால் ஃபுல்லாக வைக்காமல் அவருடைய பாதுகை வச்சுண்டு அவர் கால் படாமல் பாதுகையில் இருக்கிற மாதிரி பாயிண்டிங் அவுட், மேலே பாயிண்ட் அவுட் பண்ணுற மாதிரி, அதோட எவ்வளோ அந்த ஸ்டாச்சுஸ்லாம் நம்ம பார்க்குறதுக்கு நம்ம சொல்லுவோம். அந்த பரதநாட்டியத்தில் வந்து கர்நாஸ் பகுதின்னு பார்த்தோம்னாக்கா அதேமாரி அந்த ஸ்டாச்சுஸ்லாம் இங்கே பார்க்குறச்சே பாருங்கள், ரொம்ப ரிலாக்ஸாக அந்த கால் சுத்தம் ஃபுல்லாக அப்படியே நம்ம ஆனந்த தாண்டவம்னு சொல்லுவோம். நம்ம டான்ஸில் பண்ணுறச்சே இப்படி ஃபுல்லாக கால் வந்து அவர் அந்த இது எடுத்து காதில் போடுற அந்த இது எடுத்து போகும்போது ஃபுல்லாக அவர் கால் மேலே இருக்குது. ஆனால் அந்த முகத்தில் பாருங்க அவ்வளோ அந்த சுகஸ்தானம்னு சொல்லுவாங்க. எங்களுடைய குரு அம்மாஜி யோகாச்சாரி மீனாட்சி தேவி பவனானி. Kailash temple built by Pallava Rajas more than 10,000 years ago. So this temple is mainly for Lord Shiva. The Shiva statue will be very big, and here the belief is that there is a small hole for pradakshina around the temple. People believe that whoever wants go to Kailash, if they rotate a trip around that small hole around Shiva, they can accomplish that Kailash voyage. சுவாமி பேர் கைலாசநாதர். மகாவிஷ்ணு புத்தாவதார சமயத்தில் இங்கே வந்து லிங்கத்தை ஸ்தாபித்து பூஜை பண்ணார். இந்த லிங்கமானது வட்ட வடிவமாக இருக்காது. 16 பட்ட சிவலிங்கம், ஷோடச தாராலிங்கம்னு பேர். ஷோடச கலாதர்சனம், கோட்டி பாப விமோச்சனம். மகாவிஷ்ணு தபஸ் பண்ணி சிவனும் பார்வதியும் காட்சி கொடுத்ததுனால இந்த கோயிலுக்கு பூலோக கைலாசம்னு பேர். யார் கைலாசத்துக்கு போக முடியலையோ அவங்க இங்கே வந்து சுவாமி தரிசனம் பண்ணி உள்ள ஒரு பிரதட்சணம் இருக்குது, சொர்க்கவாசல் இருக்குது. அதுக்கு முன்னாடி 7 படிக்கட்டு இருக்குது. அயோத்தியா, மதுரா, மாயா, காசி, காஞ்சின்னு இந்த 7 படிக்கட்டு வழியாக உள்ள பிரதட்சணம் பண்ணி புனரப்பி மரணம், புனரப்பி ஜனனம் சொல்லுவாங்க. அப்படி பிரதட்சணம் பண்ணி சுவாமிக்கு ஒரு பாலபிஷேகம் பண்ணால் தோஷங்கள் நீங்க பெற்று நினைச்ச காரியம் சீக்கிரம் நிறைவேறுன்றது ஐதீகம். இந்த கோயில் 7ஆம் నూటాండ్ల రాధసింహ పల్లవరాలు కట్టబడ్డది. చూశారు కదండి, ఇసుక రాయితో పల్లవులు నిర్మించేటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని, ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ మరియు అంతరాలయంలో ఉన్నటువంటి 16 పట్టలు కలిగిన శివలింగం యొక్క గొప్పతనం కూడా మనం తెలుసుకున్నాము. ఇలాంటి మహిమ కలిగిన ఎన్నో టెంపుల్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. మా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.